దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడినటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన. తండ్రి, నువ్వు మాట్లాడు దేవుడు, ఖాళీగా ఉన్న మా హృదయాలను నీ వాక్యం చేత నింపుమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుని యొక్క దూతలు ఆనాడు గొల్లలకు తెలియజేసినారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియజేసిన తర్వాత ఆ పరలోక సైన్య సమూహము, దేవుని యొక్క దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచును. దూతలు సమాచారము తెలియజేసినాయి. మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలు కలగబో మహా సంతోషకర సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని యొక్క దూతలు అక్కడ సమాచారము, ఆ యొక్క విషయం తెలియజేసిన తర్వాత పరలోక సైన్య సమూహము ఈ విధంగా దేవుని యొక్క దూతలు అంటున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మానవుని యొక్క జీవితంలో మానవుడు పాపం చేసి, మానవుడు తప్పిదం చేసి, మానవుడు పొరపాటు చేసి తన జీవితంలో సమాధానం అనేది, శాంతిని కోల్పోయినాడు, సమాధానము కోల్పోయినాడు. గనుక తిరిగి ఆ సమాధానమును ఇవ్వనికి యేసు క్రీస్తు మన కొరకు జన్మించినాడు. హల్లెలూయా. రైట్. ఏమి ఇవ్వనికి ఏమి ఇవ్వనికి? సమాధానము ఇవ్వనికి ఆయన జన్మించినాడు. మరి యెషయా గ్రంథంలో ఈ రీతిగా రాయబడ్డది. 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఆయన సమాధానం లేనటువంటి జీవితాలకు సమాధానమునివ్వనికి ఆయన జన్మించినాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డది. హల్లెలూయా. సమాధానం ఎక్కడుంది అంటే, సమాధానం యేసయ్య దగ్గర ఉంది. సమాధానానికి కర్త ఆయన. ఆయన సమాధానమును ఇచ్చేవాడు, సమాధానమును కలగజేసేవాడు. చూడండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని ఉంది అక్కడ. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎవరికి చెప్పండి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం రీతిగా రాయబడ్డది. చదువుతారు ఎవరైనా? 16 3వ వచనం.
నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నాను? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. హల్లెలూయా. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టమైన వారికి. ఎవరు ఆయనకి ఇష్టలు? భక్తులు ఆయనకి ఇష్టలు. ఆయన ఎడల భయం కలిగి భక్తి కలిగి జీవించిన వారు ఆయన భక్తులై ఉన్నారు. ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మొక్కేవారు ఆయన భక్తులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన భక్తులు ఆయనకు ఇష్టలు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దైవ భక్తి కలిగిన స్త్రీ అని రాయబడ్డది. చెప్పండి, ఏమని రాయబడ్డది? దైవ భక్తి కలిగిన స్త్రీ ఈ యొక్క హృదయం తెరవబడ్డది. ఆ హృదయములో దేవుని యొక్క వాక్యముతో నింపబడ్డది. హల్లెలూయా. వాక్యం వింటూ ఉన్నది, ఆమె హృదయం తెరవబడ్డది. తెరవబడిన హృదయం, తెరవబడిన జీవితం, భక్తి కలిగిన జీవితం, దేవుని యొక్క వాక్యం కొరకు ఆరాటపడేవారు, దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క హృదయంలో నింపుకునేవారు దేవునికి భక్తులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. పాట పాడినంత మాత్రాన, వాక్యం బోధించినంత మాత్రాన, ఆ మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన భక్తులు కాలేరు, ఆయనకి ఇష్టమైన వారు కాలేరు. ఆయన యొక్క వాక్యాన్ని హృదయములో నంచుకున్నవారు, ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ఆరాధించువారు ఆయనకు భక్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అనువాడు, ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యం. ఏ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి యొక్క హృదయముల నుండి కాదు. ఇలాంటి వారు భక్తులైతారా? చెప్పండి, ఇలాంటి వారు భక్తులు అవుతారా? కానే కాదు. మరి ఇలాంటి వారు దేవునికి ఇష్టలు అవుతారా? కానే కాదు. దైవ భక్తి కలిగిన స్త్రీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి కలిగిన స్త్రీ. వాళ్ళ ఆరాటం వేరు, వాళ్ళ ఆతురత వేరు, వాళ్ళ యొక్క మనస్తత్వం వేరు, వారి యొక్క హృదయ ఆలోచన వేరు, వారి తలంపులు వేరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అవి లోకానికే వేరుగా ఉంటాయి, అవి దైవికముగా ఉంటాయి. హల్లెలూయా. ఎట్లుంటాయి చెప్పండి? అవి దైవికముగా ఉంటాయి. దైవ భక్తి కలిగిన లుదియా అనబడిన స్త్రీ. దేని బిడ్డారా, ఆ ఇల్లు రక్షించబడ్డది, ఆ కుటుంబము రక్షించబడ్డది. దైవ భక్తి కలిగిన స్త్రీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి కలిగిన కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, రక్షణ కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క కార్యం ఆ యొక్క ఇంటిలోనూ వారి జీవితాల్లోనూ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలన భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలన భక్తిపరుడు ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడున్నాడు? కైసరయలో ఉన్నాడు. దేవునితో మాట్లాడేవాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూసేవాడు. అవునా కదా? దేవుని యొక్క దర్శనాలను చూసేవాడు. దేవుని యొక్క దూత తనతో మాట్లాడుతూ ఉండదు. భక్తి కలిగిన జీవితాల్లో ప్రార్థన ఉంటుంది. భక్తి కలిగిన కుటుంబంలో ప్రార్థన. ఇంటి వారందరూ భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారు. ఇది భక్తి కలిగిన కుటుంబం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి వారందరితో కలిసి ఆ భయం కలిగి భక్తి కలిగి ఏం చేసేవారట? ప్రార్థన చేసేవాడట. కొర్నేలే, నీ యొక్క ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా దేవుని యొక్క సన్నిధికి చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు,
వారు నాకు ఇష్టలు. హల్లెలూయా. ఈ రోజున ఏ భక్తి చేస్తున్నావు? ఏ భక్తి కలిగి నీవు ఉన్నా? ఎలాంటి భయంతో నీవు ఉన్నా? ఎలాంటి భక్తితో దేవుని నీవు ఆరాధిస్తున్నావు? ఎలాంటి భయముతో దేవుని యొక్క సన్నిధికి నీవు వస్తున్నావు? ఒకసారి నీవు ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. నీ ఇంటికి సమాధానము కావాలంటే, నీ కుటుంబానికి సమాధానము కావాలంటే, నీ కుటుంబానికి శాంతి కావాలంటే నువ్వు భక్తి పరుడవుగా ఉండాలి. నువ్వు భక్తి పరురాలవుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయనతో నడుచు వారందరూ ధన్యులు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతకేసి నువ్వు అనుభవిస్తావు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నది. నీ పిల్లలు నీ చుట్టూ, నీ భోజనం బల చుట్టూ, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, సమాజంలో, సంఘములో ఎట్లున్నారు? వారు ఒలీవ మొక్కల్లాగా ఉన్నారు. దేవుని యొక్క దూతల వలె ఉన్నారు. మరి ఇలాంటి కుటుంబంలో ఏముంటుంది చెప్పండి? ఇలాంటి కుటుంబంలో ఏముంటుంది? నెమ్మది. పిల్లలతో టెన్షన్ లేదు, భార్యతో టెన్షన్ లేదు, భర్తతో టెన్షన్ లేదు. ఇంటిలో నెమ్మది, నెమ్మది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా, సమాధానం ఉంటుంది. భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు సమాధానముతో నింపుతాడు. భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు శాంతితో నింపుతాడు. భయభక్తులు కలిగిన కుటుంబము దేవునికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. భూమి మీద భక్తులు శ్రేష్ఠులు. వారు కేవలం నాకు ఇష్టలు, కేవలం నాకు ఇష్టలు, ఇష్టమైన వారు. ఆమె. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో నీకు సమాధానము ఇవ్వాలనుకుంటున్నాడు. చెప్పండి, ఏమి ఇవ్వాలనుకుంటు చెప్పండి? నీకేమి ఇవ్వాలనుకుంటు చెప్పండి? నీకు సమాధానము ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకనే ఆయన వచ్చినాడు. ఆమె. హల్లెలూయా. అందుకనే ఆయన వచ్చినాడు. కీర్తన 29:11 వచ్చినాం. చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఏముంది, కొత్త నిబంధన గ్రంథంలో ఏముందో చూద్దాం ఒకసారి దయచేసి. కీర్తన 29:11 వచ్చినాం. దొరకలేదు, చదవండి. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. చెప్పండి, దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజల ఎడల, తన బిడ్డల ఎడల ఏముంది చెప్పండి? సమాధానం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆశీర్వదించాలి. హల్లెలూయా. అంతేనా? చెప్పండి, ఏమి ఇవ్వాలి చెప్పండి? దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో నీకు గుర్తు చేస్తున్నాను. తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? ప్రతి ఒక్కరిని బలపరచాలి, ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఇదేగా దేవుని యొక్క ఉద్దేశం, ఇదేగా దేవుని యొక్క ఉద్దేశం. ఆమె. హల్లెలూయా. మార్కు సువార్త 5:34 5:34 మార్కు 5:34. అందుకాయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. దేవుడు ఆమెకి ఏమిచ్చినాడు? రక్తస్రావముతో ఉన్నటువంటి స్త్రీని దేవుడు బాగు చేసి ఆమెతో మాట్లాడుతున్నాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. ఏమిచ్చినాడు ఆమెకి? చెప్పండి, ఏమిచ్చినాడు ఆమెకి? సమాధానం ఇచ్చినాడు.
సమాధానం ఇచ్చినాడు. ఆయన సమాధానమునివ్వనికి, ఆయన శాంతినివ్వనికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన సమాధానమును ఇవ్వనికే ఆయన వచ్చినాడు. సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయింది, నీకు స్వస్థత కలుగు. మార్కు సువార్త 9:50 వచనం. దేని వలన దానికి సారము, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు, దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. రైట్. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గల వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పినాడు. హల్లెలూయా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన దేవుడు ఏమన్నాడంటే, ఉప్పు నిస్సారమైతే ఏమైతుంది? అది పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడును అన్న మాటలు మత్తయి సువార్తలో చూస్తాం. ఇప్పుడు మార్కు సువార్తలో ఈ రీతిగా పడ్డది. ఏది సారమైన జీవితం అంటే, మీరు ఒకరినొకరు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. సమాధానము ఇచ్చిన దేవుడు ఇప్పుడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, మీరు కూడా సమాధానముగా ఉండండి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రైట్. అర్థమైందా దేవుని మాట? ఇది ఎవరి మాట? యేసయ్య మాట. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరి మాట? మెల్ల చెప్తారు, గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరి మాట ఇది? గట్టిగా చెప్పండి, ఎవరి మాట ఇది? యేసయ్య మాట ఇది. మీరు ఉప్పై ఉన్నారు, మీరు నిస్సారమైన వారం ఉండకుండా ఉండాలంటే, మీరు సారము కలిగిన వారుగా మీరు ఉండాలంటే, మీరు సారము కలిగిన వారు ఎప్పుడు అంటే మీరు సమాధానముగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒకరితో ఒకరు సమాధానముగా ఉన్నప్పుడు. ఇప్పుడు గుండె మీద వేసుకోండి, వేసుకోండి తొందరగా, వేసుకోండి తొందరగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతమందితో సమాధానంగా ఉన్నావు? నువ్వెంతమందితో సమాధానంగా ఉన్నావు? నీ తోటి విశ్వాసితో, నీ తోటి కుటుంబముతో, నీ ఇంటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉన్నావా? ఇప్పుడు ఆలోచించాయి. ఇప్పుడు ఆలోచించాయి. దేవుడు అంటున్నాడు, దేవుడు వచ్చిన ఉద్దేశం, దేవుడు పుట్టిన ఉద్దేశం, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి నీకు సమాధానం ఇవ్వనికి వచ్చినాడు. ఆ సమాధానం ఇప్పుడు నీలో ఉందా? ఆ సమాధానం ఇతరులతో పంచుకుంటున్నావా నీవు? అప్పుడే నువ్వు సారము కలిగిన వ్యక్తివి. లేకపోతే నువ్వు నిస్సారమైన ఉప్పువై ఉన్నావు. సారము లేని ఉప్పు నీ ఇంట్లో ఉంచుకుంటావా? చెప్పండి. సారం లేని ఉప్పు, లేకపోతే టేస్ట్ లేని ఉప్పు కూరలో వేయంగానే ఖరాబైంది అనుకోండి, నీ ఇంట్లో ఉంచుకుంటావా? ఉంచుకో. దేని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో మనము సమాధానముగా ఉండాలి. సమాధానం లేకపోతే దేవుడు అంటున్నాడు, సారము లేని నిస్సారమైనటువంటి ఉప్పును ఏం చేస్తున్నావు నువ్వు? మత్తయి సువార్త చదవండి ఒకసారి దయచేసి 5వ అధ్యాయం 12-13 వచనం చదవండి త్వరగా. అది దేని వలన సారం పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడును. చాలు. మరి దేనికి? సారము లేని ఉప్పు, నిస్సారమైన ఉప్పు త్రోవలో బయట పడవేసి అది మనుషుల చేత తొక్కబడికి తప్ప మరి దేనికి పనికిరాదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి పనికిరాదు. అందుకనే దేని బిళ్ళారా, ఈరోజు నువ్వు ఏరితిగా ఉన్నావు. నువ్వు ఈరోజు నేర్చుగా ఉన్నావు. కొలస్సీ 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, త్వరగా తీయండి దయచేసి.
కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరం పిలబడుతురి మరియు కృతజ్ఞులై యుండుడి, దానిని వెదకి దానిని. అట్లా ఉందమ్మా, తప్పుకుందా ఏమైనా? చూడండి మిలారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఈరోజు మిలారా, నీ హృదయము సమాధానం ఏలుతున్నదా? నీ హృదయంలో సమాధానం ఉన్నదా? సమాధానం మీ హృదయములలో ఏలుచుండ నీయుడి. ఏలుచుండ నీయుడి. నీ హృదయంలో సమాధానం ఉంటే ఎవరితో నీకు పంచాయతీ లేదు. నీ హృదయంలో సమాధానం ఉంటే ఎవరితో నీకు గొడవ లేదు. నీ హృదయంలో సమాధానం ఉంటే ఎవరి మీద నీ కక్ష లేదు. నీ హృదయంలో సమాధానం ఉంటే ఎవరు నువ్వు తిట్టవో. నీ హృదయంలో సమాధానం ఉంటే ఎవరిని కూడా నీవు విమర్శించవో. సమాజంలో తగ్గించుకొనకుండా, విశ్వాసిగా మనము తగ్గించుకోకుండా, మనము చాలాసార్లు గొడవలు సృష్టించే వారము ఉన్నాము. కొన్నిసార్లు పనికి వాళ్ళని తయారు చేస్తాము. కొన్నిసార్లు పనికి వాళ్ళనే ముందర పెట్టుకుంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోతాం. కొన్నిసార్లు వాక్యాన్ని మర్చిపోతాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ప్రార్థన జీవితాన్ని మర్చిపోతాం. కొన్నిసార్లు వాక్యం విన్న వాక్య జీవితాన్ని కొన్నిసార్లు మర్చిపోతాం. నువ్వు సమాధానముగా ఉండాలి. నీ హృదయంలో సమాధానము ఏలాలి. నీ ఇరుగు పొరుగు వారితో, నీ తోటి విశ్వాసతో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఒకసారి నువ్వు ఆలోచించాయి. నీ హృదయంలో సమాధానం ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు. నీ హృదయ ద్వేషం, కక్ష, పగ ఇవన్నీ నీ హృదయం అంటే అదేగా తిరుగుతుంది. ఇక సమాజానికి కూడా అదే నువ్వు ఇస్తావు. వద్దు, నువ్వు విశ్వాసమే. వద్దు, నువ్వు క్రైస్తవునివి. వద్దు, నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు పిశాసివి కాదు, నువ్వు విశ్వాసవి. క్రీస్తు యొక్క విలువైన రక్తంలో కడగబడిన వ్యక్తివి నీవు. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నిన్ను ఏలాలి. నిన్ను ఏలుతుంది ఏది? పగనా, కక్షణ, ఇతరులు పెట్టుకునే ద్వేషపూరితమైన మాటలా? నిన్ను ఏమి ఏలుతుంది? ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, చేసుకుంటున్నావు, కానీ సమాధానం లేదు నీ జీవితంలో. సమాధానం ఏడడం నీ జీవితంలో. నీ హృదయానికి సమాధానం ఏడడం లేదు. నీ హృదయంలో ఏమున్నది? నీ హృదయంలో ఏమున్నది? ఊడ్చి అమర్చి ఉన్నది. వాక్యం లేదు, సైతానుగాడు లేడు. ఊడ్చి అమర్చి ఉన్నది. ఊడ్చి అమర్చి ఉన్నది ఏమీ లేదు. వెళ్ళిపోయిన సాతానుగాడు వచ్చి చూస్తున్నాడు. అయ్యో, నాకు భూమి మీద ఎక్కడ జాగ దొరకకపోయా అని వెతికి 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 వచ్చి మళ్ళీ వచ్చి నిన్నే చూస్తున్నాడు. నిన్ను పట్టుకోవాలని, నిన్ను పట్టుకోవాలి. ఏవని మృంగు గర్జి సింహం వలే వాడు వెతుకులాడుచూ ఉన్నాడు. ఎవరికి సమాధానం కలగ చేయాలా? ఎవరికి నష్టాన్ని కలగ చేయాలా? ఎవరెవరికి గొడవలు పెట్టాలా? ఎవరెవరిని విడదీయాలా అని సాతానుగాడు చూస్తుంటే వాని వలలో ఉత్తగా చిక్కిపోతున్నావు. నీ పరిశుద్ధిని కాపాడుకోలేకపోతున్నావు. నీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నావు. నీ పవిత్ర జీవితాన్ని అస్సలు కాపాడుకోలేకపోతున్నావు. వాక్యాన్ని మర్చిపోతున్నావు. నువ్వు నమ్మిన దేవుణ్ణి పక్కన పెడుతున్నావు. అసమాధానముతో సులువుగా చిక్కులో పెట్టే పాపంలో నువ్వు పడిపోతున్నావు. విశ్వాసట సులువుగా చిక్కులో పెట్టే పాపములో పడిపోతున్నాడట. ఆ పాపములో పడొద్దు మనము. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపంలో మనం పడొద్దు. మనం సమాధానముగా ఉండాలి. మనం నెమ్మదితో ఉండాలి. నువ్వు విశ్వాసవి. దేవుడు నీకు అనుగ్రహించిన సమాధానం ఏమైపోయింది? ఉన్నదా? వెళ్ళిపోయిందా? లేకపోతే సాతానుగాడు చూస్తున్నాడు. వాడు మామూలోడు కాదు. సాతానుగాడు మంచోడు కాడు.
వాని చెంతకు నీవు చేరబోకు. దేవుని బిడ్డలారా, వాడు వచ్చి చూసినాడు, ఇల్లు ఊడ్చి అమర్చి ఖాళీగా ఉన్నది. వాడు చాలా బయటకు వెళ్ళి 7 చూసినట చెడ్డ, వీరికంటే చెడ్డ దయ్యాలను. ఎన్నిటి చూసినట? ఎన్ని దయాలు చూసినట? మరి చెడ్డదైన 7 దయాలు చూసినాడు. పోయి చెప్పినాడు, రండిరా బాబు, రండి రండి, ఇక్కడ ఖాళీగా. అప్పుడు జర బాగా ఇరికిరుకుండే, ఆ ప్రార్థన ఈ ప్రార్థన, ఈ వాక్యం ఆ వాక్యం అని అప్పుడు బాగా ఇరికిరుకుండే. ఇప్పుడు ఏ ప్రార్థన లేదు, ఏ వాక్యం లేదు, రండి చూద్దాం అని చెప్పి 7 వచ్చినాయి. ఒక్కటి కాదు, ఎన్ని చెప్పండి? 7. ఒక్కటి ఉన్నప్పుడే తట్టుకోలేక దేవుణ్ణి నమ్మినావు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు 7 వచ్చిన తర్వాత నీ సంగతి ఏంది? ఎట్లుంటుంది కథ? ఎట్లుంటుంది మన బ్రతికి? ఎట్లయిపోతుంది మన కుటుంబం? ఎట్లయిపోతుంది? చిన్న భిన్నమైపోతుంది, సమాధానం లేకుండా అయిపోతుంది, నెమ్మది ఉండదు. అప్పుడిగా అంగడంగడి ఆగమాగము ఉంటుంది. అవి మామూలుగా మరి చెడ్డవైనవి. హల్లెలూయా. అవి నేను సుఖం ఉంచుతాయి. చెప్పండి, సాతాను నేను సుఖం ఉంచుతాడు ఏమైనా? చెప్పండి, సాతానుగా మిమ్మల్ని ఏమైనా సుఖం చెల్లమని వింటున్నారు మీరు అందరూ? రైట్. సాతాను ఏమైనా సుఖం ఉంచుతాడా? చెడ్డవాడు వాడు. నిన్ను చెరపాలని, లేకపోతే నిన్ను చెడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. అలాంటి అపవాదికి నువ్వు స్థాపిస్తున్నావేమో. లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సమాధానం ఏలాలి. నిన్ను సమాధాన కర్తయగు యేసు నిన్ను ఏలాలి. హల్లెలూయా. నిన్ను ఏలాల్సింది ఎవరు చెప్పండి? సమాధాన కర్తయగు దేవుడు నిన్ను ఏలాలి. అపవాది కాదు, చెడ్డ క్రియలు కాదు, చెడ్డ పనులు కాదు, చెడ్డ తలంపులు కాదు, చెడ్డ ఆలోచనలు కాదు, మంచి ఆలోచనలు ఏలాలి నిన్ను. మంచి దేవుడు నిన్ను ఏలాలి. హల్లెలూయా. ఈరోజు నేర్చుకున్నావు, ఈరోజు నువ్వు నేర్చుకున్నావు, నీ జీవితం నేర్చుకుంది. ఒకసారి ఆలోచించాయి. ఆమె హల్లెలూయా. ఈరోజు నువ్వు సమాధానం కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, సమాధానం లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. విశ్వాసివి క్షమించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డవు క్షమించాలి. ఒకరినొకరు మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించుకోవాలా. అది విశ్వాసి. క్షమించుకోకపోతే ఏం చెప్పండి? విశ్వాసి లక్షణం ఏంటి చెప్పండి? ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరము ప్రేమించుకోవడం, ఒకరినొకరము బుద్ధి చెప్పుకోవడం, అంతవరకే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది వేరే దారి తీసిందంటే అప్పుడు నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు ఏ కోణంలో ఉన్నావు? పిశాసి కోణంలో ఉన్నావు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది ఏం తెలుసునా? దేవుడు నీ విషయంలో ఏం కోరుకుంటున్నా తెలుసునా? ఒక మాట చదివి నేను కొంచెం ముందుకు వెళ్తాను, చూడండి దయచేసి. రైట్. రోమా 14:17. దానికంటే ముందు రోమా 12:18 చదువుకుందాం. సత్యం మీద మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చెప్పండి, ఒక్కరితోనా? మీ ఇంటిలతోనేనా? పాలలతోనేనా? చెప్పండి. అయ్యో జర మాట్లాడుర్రి. ముగించేస్తిగా, అయిపోయిందిగా, ముగించేస్తా, కొన్ని నిమిషాల్లో ముగించేస్తా. ఆమె హల్లెలూయా. కొంచెం నాతో మాట్లాడండి. ఎవరితో మంచిగా ఉండాలి మనము? సమస్త మనుషులతో. మంచోడా, చెడ్డోడా, ఉన్నవాడా, లేనివాడా, దరిద్రుడా, బిచ్చగాడా, లేకపోతే గొప్పవాడా కాదు, నువ్వందరితో మంచిగా ఉండాలి. హల్లెలూయా. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నీకు నాకు యోగ్యత ఉందండి? అసలు క్రీస్తు మనకు రానికి, ప్రాణం పెట్టడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి అసలు అర్హత లేని వారం మనము. పనికి మాలిన వారం అసలు మనము. మనకు సమాధానం ఇవ్వనికి, మనతో సమాధాన పడనికి, మనల్ని సమాధానం ఉండనికి యేసయ్య మన కొరకు జన్మించినాడు. హల్లెలూయా. మరి నీకు నాకు కక్షలు ఏంటండి? నీకు నాకు పగలేంటి?
నీకు నాకు ద్వేషాలేంటి? నీకు నాకు అసలు ముఖం ఇటు ముఖం అటు ఏంటి? సమాధానముగా ఉందాం. ఆమేన్, హల్లెలూయా. సమాధానముగా ఉందాం, సైక్యముగా ఉందాం, ఐక్యముగా ఉందాం. క్రీస్తులో మనం ఒకటై ఉందాం మనము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏమైనా చెప్పండి. క్రీస్తులో ఒకటై ఉన్నాం. వినిపిల్లారా, ఈరోజు మనం ఏర్తి ఉన్నా సమాధానము ఉండాలి. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కచెల్ల మధ్య సమాధానం లేదు. ఆస్తుపాస్తులు అడ్డుకొచ్చినాయి. చచ్చిపోతా వేటిపోతాయో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఏడిపోతుందో తెలియదు, ఎప్పుడు సస్తామో తెలియదు, ఎప్పుడు ఎట్టుంటామో తెలియదు, ఎప్పుడు మనకి ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి స్థితిలో కొట్టుకొని 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 చచ్చిపోతున్నా. వద్దు, మనల్ని సమాధానం ఏలాలి. హల్లెలూయా. చెప్పండి, మనల్ని సమాధానము ఏలాలి. ఓర్చుకోవాలి. మనము ఒక మాట అంటే ఓర్చుకోవాలి, ఓర్చుకునే తత్వం ఉండాలి మనకి. అప్పుడు ఏ పంచాయతీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేదా ఒక మాట అన్నదిలే అని అట్లా వదిలేసుకోవాలా. అయ్యో పెద్దమ్మ ఒక మాట నన్ను అన్నది అని నువ్వు అర్థం చేసుకోవాలా. పెద్ద ఆయన ఒక మాట నన్ను అన్నాడు అని అర్థం చేసుకోవాలా. ఆయనతో మాట్లాడడం ఏంటి, వీళ్ళతో మాట్లాడడం ఏంటి? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని ఆలోచన మనకు రావద్దు మన తల్లోనికి. హల్లెలూయా. నా మంచి కొరకు చెప్పినారు, నా క్షేమం కొరకు చెప్పినారు, నా బాగోగు కొరకు చెప్పినారు, నా కుటుంబం యొక్క క్షేమం కొరకు చెప్పినారు. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీకు సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, దేవుడంటే, దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి తెలుసిన? రోమా 14:17 ఇప్పుడు చదవండి వచ్చేసి. దేవుడి రాజ్యం అంటే భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానమును ఆత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మయందలి ఆనందము నై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వస్తుందా నా మీద ఏమన్నా? ఆమేన్, హల్లెలూయా. గుండారం అనే ఊర్లో నాకే అవకాశం ఇచ్చిన వాక్యం ఒక ఇంట్లో మామూలు కాదుగా. దేవుడు నాకు ఎట్లా ప్రేమిస్తే అట్లా చాలా ఇట్లనే మాట్లాడినా. వచ్చిన జవాబు ఏం తెలిసిన? నీకు ఇలా ఏమన్నా చెప్పిర్రా అని అన్నారు. ఇట్లా చెప్పమని అని అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆడ కూర్చొని కూర్చుందాక నేను వాక్యం చెప్తానో నాకు తెలియదు. ఇదే వాక్యం చెప్పిన అన్నదమ్ముల పంచాయతీ, ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ. ఎన్నో రోజులు అవుతున్నాడు కొట్టుకోవాటి. నీకు ఎవరైనా చెప్పిర్రా ఇల్లు ఇట్లున్నారా అని? నిజంగా నాకు ఏం తెలియదు. ఆంధ్ర నన్ను పిలుచుకున్నాడు, నీకు ఎవరైనా చెప్పిరా తమ్ముడు ఇట్లా నిజంగా వాడు కొట్టుకొని సత్తులు ఇద్దరు రాములు. పక్క నీళ్ళు, ఇద్దరు కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఇద్దరికి సమాధానం లేదు. ఇదే వాక్యం చెప్పిన. ఆమె హల్లెలూయా. పోయిన క్రిస్మస్ కుడికలనే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన తర్వాత నేనన్నా ఏమన్నా తెలిసిన? ఆ ఇద్దరు అన్నాలు చెప్పొచ్చిన. ఇక్కడ నాకు ఎవ్వరు చెప్పమని చెప్పలేదు, కానీ ఈరోజు నా మీతో దేవుడే మాట్లాడిండు అని చెప్పిన. ఆమె హల్లెలూయా. అదే మాట చెప్పొచ్చిన. నాకు ఈ విషయం తెలిసేదట, నాకు దేవుడే ప్రేరేపించినాడు, మీతో దేవుడే మాట్లాడినాడు అని చెప్పిన. ఆమె హల్లెలూయా. వాళ్ళిద్దరు అన్నలు సంతోషంగా దగ్గరికి వచ్చి వందనాలు చెప్పినారు, కానుక కూడా పెట్టి పంపించినారు. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు వచ్చిన ఉద్దేశాన్ని మీకు తెలియజేసినాను. దేవుడు మానవులుగా మనల్ని ఎట్లా ఉండాలో ఆయన ఉద్దేశాన్ని కూడా మీకు, మానవుడిలో ఉన్న ఉద్దేశం తెలియజేస్తుంటున్నాను. ఆమె హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. రైట్, ఇక చూడండి, 1 కొరింథీ 14:33. 14:33. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్తగాడు. ఆమె హల్లెలూయా. పరిశుద్ధుల సంఘములన్నిటిలో, సీయోను సంఘములో దేవుడు సమాధానానికే కర్త. ఆమె చదువు ఒకసారి గట్టిగా, మన సత్యం ఆమేన్. ఇంకో సత్యం ఆమేన్, హల్లెలూయా. సీయోను ప్రార్థన మందిరములో, సీయోను సంఘములో దేవుడు సమాధానానికే
కర్త. చెప్పండి గట్టిగా, సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాడు. హల్లెలూయా. అల్లరికి కర్త, అల్లరికి కర్త, సంఘములో అల్లరికి కర్త కాడు. ఆయన అల్లరికి కర్త కానే కాడు. అందుకనే మన మధ్య ఏ పంచాయతీ, మన మధ్య ఎవరితో అసమాధానము, మనమందరం ఒకరినొకరు క్షమించుకునే వారముగా, ఒకరినొకరిని బుద్ధి చెప్పుకునే వారముగా ఉండాలి. ఇది సంఘం యొక్క లక్షణము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు సమాధానానికి కర్త, క్రీస్తు అల్లరికి కర్త కానే కాడు. సర్వోన్నతమైన స్థలములలో అనగా పరిశుద్ధ స్థలములలో, పవిత్రమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలము అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధుడు ఉండే స్థలము, గొప్పవాడు ఉండే స్థలము. మన దేవుడు గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు, ఆయన ఉన్నతుడు, ఆయన గొప్పవాడు ఆయన కదా. ఇదే సర్వోన్నతమైన స్థలము. ఈ స్థలములో ఏముండాలి? సమాధానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలములో సమాధానం ఉండాలి. ఈ స్థలములో ఐక్యత ఉండాలి. ఈ స్థలములో ఒకరినొకరు క్షమించుకొని ప్రేమించుకునే వారముగా మనము ఉండాలి. మనం పరిశుద్ధులము అనే లక్ష్యం చేత కొనబడిన వారము. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, కీర్తనలు 147:14 మీ సరిహద్దులో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, నీ మధ్య నిన్ను పిల్లలను ఆశీర్వదించువాడు ఆయనే. హల్లెలూయా. నీ సరిహద్దులో సమాధానం కలగజే. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సరిహద్దు. ఆమె హల్లెలూయా. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఏముండాలి? సమాధానము. ఈరోజు నువ్వు సమాధానంతో నింపబడు. సమాధానం యేసయ్యతో నువ్వు నింపబడు. నువ్వు ఏ స్థలంలో ఉంటే అక్కడ లొల్లి లేవు, జగడాలు లేవు, కొట్లాటలు లేవు, సమస్యలు లేవు. నీవు సమాధాన కర్తైన దేవుని కలిగి ఉంటే అక్కడ సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. అక్కడ సమాధానమే, అక్కడ నెమ్మది, ఆ ప్రజలకు నెమ్మది. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో సంభాషిస్తావో వారికి సమాధానము కలుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు లేకపోతే, సమాధానకర్త దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నా సమాధానము ఉండదు. దేవుని బిడ్డలారా, ఆయన మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. సౌతరమ్మన ఎవరైనా ఒకరు దొరికిందా మీకు? ఆ మాట చదువుకొని మనం బోధించుకుందాం. నీ సరిహద్దులలో ఆయనే, ఆయనే. దాని మీద వచ్చలమ్మా, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించు అన్న మాట. ఆయన నీ గుమ్మం కనుక బలపరిచి నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించువాడు ఆయనే, సమాధానకర్తయగు అధిపతి. నీ పిల్లలను ఆశీర్వదించువాడు, నిన్ను ఆశీర్వదించువాడు, నీ సరిహద్దుల సమాధానం చేయవాడు, మంచి గోధుమ తృప్తిపరిచేవాడు, సమాధానకర్తయగు అధిపతి. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.